హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్. నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మనము అద్దాలతో అరగంటలో బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి కావాల్సిన మెటీరియల్స్ 3D అవుట్లైనర్స్ అలాగే మిర్రర్స్. ఫస్ట్ మనం 3D అవుట్లైనర్ తీసేసుకొని రౌండ్స్ పెట్టేసుకోవాలి, డాట్స్ పెట్టుకోవాలి. ఆ డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం మిర్రర్ గట్టిగా ప్రెస్ చేస్తే అది రౌండ్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ నీట్గా అనిపించకపోతే మళ్ళీ మనము మిర్రర్ పైన జస్ట్ ఒక లైన్ చుట్టూ రౌండ్గా సర్కిల్ మాదిరి వేసుకుంటే సరిపోతుంది. ఇలా 3D అవుట్లైనర్లో యూస్ చేసేసి మనం బ్లౌజ్లు అనేది చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. పెద్ద టైం కూడా పట్టదు, హాఫ్ అన్ అవర్లో మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ఇలా అక్కడక్కడ 2 లైన్స్ మిర్రర్స్ అంటించుకుంటున్నాను. ఫస్ట్ నెక్ చుట్టూ మిర్రర్స్ అంటించుకుంటున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత మళ్ళీ నేను సెకండ్ లైన్ కూడా మిర్రర్స్ అంటించుకుంటున్నాను ఇదే సైజ్వి. నేను పెద్ద సైజ్ మిర్రర్స్ తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెద్దవి తీసుకోవచ్చు, లేదంటే చిన్నవి కూడా యూస్ చేయొచ్చు. నేను పెద్దవి మీడియంవి రెండు నేను ఈ బ్లౌజ్లో యూస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ మనం సెకండ్ లైన్ అంటించుకుందాము. ఈ 3D అవుట్లైనర్తో మనం బ్లౌజ్ మినిమం హాఫ్ అన్ అవర్లో మనం బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లుక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. టైం కూడా తక్కువ పడుతుంది, కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. సింపుల్ శారీస్కి మనం ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు. అన్నిటినీ మనం మగ్గం వర్క్ చేయించుకోలేము కదా, లో బడ్జెట్లో ఇలా మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు 3D అవుట్లైనర్ యూస్ చేసి. నేను 3D అవుట్లైనర్ గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత నేను ఫస్ట్ లైన్కి ఫ్లవర్ షేప్లో డాట్స్ పెట్టుకుంటున్నాను. ఓన్లీ నేను ఫస్ట్ లైన్కే పెట్టుకుంటున్నాను. సెకండ్ లైన్ పెట్టుకుంటే హెవీ అయ్యిద్ది అనిపించింది, అందుకని నేను ఓన్లీ ఫస్ట్ లైన్కి మాత్రమే డాట్స్ పెట్టుకుంటున్నాను. మినిమం 60 రూపీస్లో ఈ బ్లౌజ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత నేను అక్కడక్కడ చిన్న మిర్రర్స్ పెట్టుకుంటున్నాను, మీడియం సైజ్వి. ఫస్ట్ మనము గోల్డ్ గ్లిటర్ని ఒక డాట్ మాదిరి పెట్టేసుకొని దానిపైన మిడిల్లో మిర్రర్ పెట్టేసి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది రౌండ్గా ఫామ్ అవుతుంది. ఇలా నేను బ్లౌజ్ అంతా బ్యాక్ నెక్ మొత్తం నేను కంప్లీట్గా దగ్గరికి మిర్రర్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఇది బ్లౌజ్ మనం డిజైన్ చేయకముందు డిజైన్ సెట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేయకముందు డిజైన్ చేసుకోవచ్చు, అలాగే స్టిచ్చింగ్ అయ్యాక కూడా మనం ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మనం ఇక్కడ అక్కడక్కడ పెట్టుకున్నాం కదా, ఈ మిర్రర్ చుట్టూ కూడా మనం ఫ్లవర్ షేప్ వేసుకోవచ్చు.
నేను ఇది లెనిన్ శారీకి ఈ బ్లౌజ్ నేను డిజైన్ చేస్తున్నాను. ఇంకా నాకు ఇలానే సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఓన్లీ సింపుల్గానే పెట్టుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు కావాలి అనుకుంటే దీని చుట్టూ ఫ్లవర్ టైప్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. అలాగే నేను హ్యాండ్స్కి జస్ట్ మిర్రర్స్ అంటించుకున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్లో డిజైన్ వచ్చింది, నేను అందుకని అక్కడక్కడ హ్యాండ్స్లో మిర్రర్స్ అంటించుకున్నాను. టోటల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా డ్రై అయ్యాక బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.